Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges లో పట్టాణం సేల్ with zero making charges. ఇప్పుడు హైడ్రాను బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రంగుగా మార్చిందా అంటే ఏం చెప్తారు? విమర్శలకు ప్రతి విమర్శలు. మేము ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేనా, మేము వస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేనా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడేమో పబ్లిక్ అందరూ కూడా కేసీఆర్ని మళ్ళీ కోరుకుంటారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సార్? హైడ్రా కూల్చివేతల కారణంగా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ని కోరుకుంటున్నారు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ హైడ్రా చర్యల వల్ల బాధితులు 1000 మంది అయితే సంతోషించేవాళ్ళు 1,00,000 మంది. ఇల్లు కోల్పోతున్న వాళ్ళు అన్నీ 68,000 ఆక్యుపేషన్స్ ఉన్నాయి, వీటిని తొలగించాల్సిందే అని కేసీఆర్ గారు కూడా చెప్పారు. బహుశా అధికారంలో ఉంటే ఇవాళ హైదరాబాదులో టైడ్రా అని ఉండేది, అదైనా కొట్టేదే, వాళ్ళే చేసేవాళ్ళు. తెలంగాణ అని రావాలి కదా, అందువల్ల టీ పెడతారు, హైవే హెచ్ బదులు టీ వచ్చేది, అంతేగాని ఇంకా ఆగేది కాదు. అందువల్ల ఏంటంటే సఫర్ అయ్యేదేమో 68,000 మంది ఇళ్ళ వాళ్ళు, కానీ సంతోషించే వాళ్ళేమో 1,00,00,000 జనాభా. అందువల్ల చేసేది మంచా చెడా చూడాలి మనం, అంతవరకే. దీనివల్ల దీని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఇది భారతదేశంలో రాజకీయాలు ఏంటంటే ఈ కోడిపందాల తరహాలో మారిపోయినాయి. ఏదైనా కానీ ప్రభుత్వం కూర్చున్నప్పుడు ఒక తప్పు, వంగున్నప్పుడు ఒక తప్పు, నిలబడితే ఇంకో తప్పు, నిలబడకపోతే ఇంకో తప్పు. ఇది ఏ ప్రభుత్వం ఎవరున్నా కూడా ఇంతే జరుగుతుంది. అందువల్ల వీళ్ళు రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోరా అంటే, పైగానేమో ఇది టూ ఇయర్లీ ఎలక్షన్ మొన్ననే అయ్యి ఇప్పుడు 3-4 నెలలే అయింది, 6 నెలలు అయింది, ఇంకా 4.5 సంవత్సరాలు పోవాలి. ఈ లోపల ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతాయి, ఇంకా ఎన్ని జరుగుతాయో తెలియదు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా హైడ్రా చర్చ వినిపిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారండి? ఢిల్లీలో కూడా పెడతామనే, ఢిల్లీ స్థాయిలో కూడా హైడ్రా చర్చలు తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఉదాహరణకి తెలంగాణ పైసలన్నీ కూడా ఢిల్లీకి చేరుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దాదాపుగా 25,000 కోట్లు అని చెప్పి, అది కూడా మూసి ప్రక్షాళన టెండర్లు రాబర్ట్ వాద్రా కంపెనీకి వెళ్ళాయని చెప్పి 1,50,000 కోట్ల టెండర్లు అప్పగించారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నిజమే అంటారా? నిజం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకా రుజువులతోటి ఇది టూ ఎర్లీ అనమాట. ఇప్పుడే ఈ టెండర్లు పిలిచారా, టెండర్లు ఎవరికి వచ్చినాయి అనేది బహిరంగ రహస్యం ఉంటుంది. కానీ ఏంటంటే ఒక బాధ్యతారహితంగా మనం కొన్ని ఆరోపణలు చేస్తారు కదా, అంటే ఆరోపణలు నిజమైతేనేమో ఎదుటివాడిని జైల్లో వేయాలి, ఆరోపణలు అబద్ధమైతే ఇతన్ని జైల్లో వేయాలి. మరి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూనే ఉన్నారు. కానీ రాజకీయ పరిణామాలు మెల్లమెల్లగా ఎలా జరుగుతున్నాయంటే, దుర్యోధనుడు సూది మూపినంత జాగా కూడా ఇవ్వనంటాడే పాండవులకి. చివరికి కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఏం జరిగిందో మనకు తెలుసు. వీళ్ళు వీలైనంత వరకు ఏంటంటే ఎవరితో పంచుకోకుండా సర్వసహాధికారం నాకే కావాలి అన్న మార్గంలో ముందుకు వెళుతున్నారు. ముందుకు వెళ్ళి ఎవరితోటి వీళ్ళు మాకు పొత్తులు అవసరం లేదంటారు. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్, వీళ్ళ సర్వేలు వీళ్ళకి ఏదో చెప్తాయి. సర్వేలో లోపమా, లేకపోతే అట్లాగే సర్వే రిజల్ట్స్ కూడా క్షణక్షణం మారుతూ ఉంటాయి, ప్రతి సంఘటనకి మారుతూ ఉంటాయి. వర్షాలు పడితే మారిపోతాయి, పడకపోతే మారిపోతాయి, వరదలు వస్తే మారిపోతాయి, వీళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వస్తే మారిపోతే క్షణక్షణం మారిపోతాయి. అందువల్ల ఏం జరుగుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎదుటి వాళ్ళని తప్పుబట్టి దెబ్బతీసి, రాజకీయంగా దెబ్బతీసి మనం ఎదగాలని మనం ప్రతి పార్టీ చూస్తుంది. అందులో తప్పు లేదు. ఇప్పుడున్న వ్యవస్థే అట్లా ఉంది. ఈ వ్యవస్థే చాలా తప్పుదోవలో పోతోంది, ఇలా లేదు. ఓకే, ఇప్పుడు హైడ్రాలో మొదటి దోషి ఎవరు, రెండవ దోషి ఎవరు అంటే ఏం చెప్తారండి? ప్రజల, ప్రభుత్వమా, ఏంటి అసలు దోషులు ఎవరు? ప్రజలు చెడుగైన ప్రభుత్వ తప్పు, భార్య చెడుగైన ప్రాణనాథుని తప్పు. ఇది ప్రజలు చెడుగైతే ఎవరు తప్పది? ప్రభుత్వం తప్పది. ఇప్పుడు ప్రజలు ఏంటంటే నీళ్ల లాంటి వాళ్ళు. నీళ్ల లక్షణం ఏంటి? ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తాయి. అదే వాటి బలము, వాటి బలహీనత కూడా అదే. మీరు సరైన విధానంలో మీరు కట్టగట్టి
వాటికి మార్గనిర్దేశనం చేశారు అనుకోండి, అవి మీకు వాటర్ వేస్ రవాణా సౌకర్యానికి పనికొస్తాయి, అవే పంట పొలాలకు మళ్ళించి పంటలు పండిస్తారు, పర్యాటకానికి పనికొస్తాయి, అన్నిటికీ పనికొస్తాయి. మీరు కట్టకపోతే, కాలువలు తీయకపోతే ఏం జరుగుతుంది అంటే అది విచ్చలవిడిగా వరదలు సృష్టించి పంటలు ప్రాణాలు కూడా నాశనం చేస్తాయి. ప్రజలు కూడా అంతే. లీడర్ అన్నవాడు లీడ్ చేయాలి. నీటిని ఎట్లా నేను లీడ్ చేయాలని చెప్పానో ప్రజలను కూడా అట్లాగే లీడ్ చేయాలి. ప్రజల దగ్గర ఏంటంటే అంతులేనంత శ్రమశక్తి ఉంది. అది వాడినా వాడకపోయినా రోజు రోజుకి నశించిపోతూ ఉంటుంది. వాళ్ళని సరైనటువంటి ఉత్పాదక రంగాల వైపు మళ్లించలేకపోవడం అనేది ప్రభుత్వాల తప్పు. అందువల్ల వాళ్ళని అంతులేని శ్రామిక శక్తి ఉన్న వ్యక్తులుగా గుర్తించే బదులు ఓటర్లుగా గుర్తిస్తున్నాం. ఓటర్లుగా గుర్తించి 5 ఏళ్లకోసారి పోయి ఒక 2,000 3,000 పెట్టి కొనేసుకుంటున్నాం వాళ్ళని. ఇది జరుగుతున్నది ఇవాళ. అంటే ప్రజలు ఇలా ఎవరు ప్రథమ దోషి అంటే ఇప్పుడు మీకు ఏమన్నా నేను, ప్రభుత్వమేదే తప్పు. లీడర్ అన్నవాడు లీడ్ చేయాలి. అయితే ఏంటంటే ఈ కూల్చమని చెప్పడంలో, మూసీ రివర్ క్లీన్ చేయమని చెప్పడంలో తప్పు లేదు, కానీ అవి కొంచెం ఏంటంటే న్యాయబద్ధంగా వెళ్ళాలి. నేను అన్నట్టు నోటీసులు ఇవ్వాలి. కోర్టులు కూడా స్టే ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు. కోర్టులు కూడా స్టే ఇవ్వాలి. ఎందుకంటే నేనైతే కాగితాలన్నీ చూసి మోసపోయిన వ్యక్తిని నేను. మీరు ఇంకా శిక్షిస్తే ఎట్ట నన్ను? అందువల్ల ఏదైనా నాకు ఆల్టర్నేటివ్ చూపించి తీసుకోవాలి. అందువల్ల ఇందులో దోషులు ఎవరు అంటేనేమో మరి ప్రభుత్వమే తప్పు. ఇప్పుడు మీరు కారు నడుపుతున్నారు, కారుదేం తప్పు ఉండదు. యాక్సిడెంట్ చేస్తే నడిపేవాడిదే. మీరు సరైనటువంటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వీటిని కూలగొట్టండి, వీళ్ళు కూలగొట్టద్దు, లేదా ఇదిగో ఈ విధానంలో పోండి అని. అంతేగాని ఒక వ్యక్తి ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ అది ఒక వ్యక్తి నుంచి అయ్యేది కాదు, అది ప్రభుత్వం దానికి కారణం. ఓకే, ఇప్పుడు హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక వ్యతిరేకత కూడగట్టుకున్నది అనేది చర్చ నడుస్తుంది. ఈ తరుణంలో మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ రాజరికాన్ని క్రియేట్ చేస్తుందా, అరాచకాన్ని క్రియేట్ చేస్తుందా అనేది మాట ఏం చెప్తారండి? కాంగ్రెస్ చాలా మంచి పని చేస్తోంది. హైడ్రా ద్వారా అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. పులి మీద స్వారీనా? నేను నిన్నటి వరకు మీరు లంచాలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చి ఇవాళ మీరు తగుదనమ్మా అని వచ్చి కొలగొట్టడం ఏంటండి అంటే, మరి నువ్వు అట పర్మిషన్ ఇవ్వటం ఏంటి? కాంగ్రెస్ ఇచ్చిందే? ప్రభుత్వం ఇచ్చింది. మరి మీరే కదా నిన్నటిదాకా ఉంది 10 ఏళ్ళు. ఇప్పుడు ఇది తప్పు జరగడానికి కారణమేమో మీ అడ్మినిస్ట్రేషనే, బ్యాడ్ అడ్మినిస్ట్రేషను. ఇవాళ వచ్చి నువ్వు కూలగొడుతున్నావు, నువ్వు చేసేది తప్పు అంటే నువ్వు పర్మిషన్లు ఇచ్చింది రైటా? మరి అధికారులను సస్పెండ్ చేయాలిగా. అధికారులను సస్పెండ్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చేయాలి. ఇవాళ అంతులేని విలాసాలు అనుభవిస్తున్నారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ, ఏది కరప్ట్ మనీతోటి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళని బాధ్యులను చేయాలి. ఓకే, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ మైనస్ పాయింట్ వస్తుందని నేను అనుకోవటంలే. మంచి పేరు వస్తుంది. తప్పనిసరిగా ఇది చేయాల్సిన కార్యక్రమే కాదు, చేసే విధానంలో కొద్దిగా తప్పు ఉంది, దాన్ని మార్చుకోవాలి తప్పితే చేయాల్సిందే. దీనివల్ల సాహసోపేతమైన మనిషి అనే అతనికి వాళ్ళు ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండా చెయ్యరు.